హలో, నేను డాక్టర్ హరీష్ తెనిటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. మన వీడియోలకి ఎవరో కమెంట్ పెట్టారు, ఎప్పుడు ఉత్సాహంగా ఎలా ఉండాలి అని. ఐ థింక్ అది నా లిస్ట్లో కూడా ఉంది. నేను ఆ వీడియో చేద్దాం అనుకున్నాను, సో తొందరగా చేయగలుగుతున్నాను ఆ వీడియో. ఉత్సాహం, ఎప్పుడు జాయ్ఫుల్గా హ్యాపీగా ఉండడం ఎలాగా కదా. చాలామందికి అనుమానం ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను జాయ్ఫుల్గా ఉంటాను అని. నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఇవి ట్రై చేయండి. ఓకే, కంపల్సరీగా అందరి సిచ్యువేషన్లు ఒకటిలా ఉండవు. నేను ఎప్పుడు వీడియో చేసినా అనుకుంటుంటాను, చెప్పడం చాలా ఈజీ బాస్, చేసేవాడికి ఆ బాధ తెలుస్తుంది అని. నిజంగా అందరికీ ఈజీ కాదు, ఈ జర్నీ ఎప్పుడూ ఈజీ కాదు. ఓకే, మన జీవితంలో మనకున్న సిచ్యువేషన్ నుంచి పోరాడి గెలవడం ఈజీ కానే కాదు. నేను ఇక్కడ కూర్చుని చెప్పినా నిజమేంటంటే మీ అందరి పరిస్థితి మీకు తెలుసు ఎంత కష్టంగా ఉంటుందో. అయినప్పటికీ మనం మనుషులం, మనం చేయగలిగింది ప్రయత్నం మాత్రమే. సో ఆనందంగా ఉంటూ జీవితాన్ని పోరాడండి, ఏమీ కాదు. ఈ ఆనందంగా ఉండాలి అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నంబర్ 1, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీ ఆనందం ఇతరుల చేతిలో పెట్టకండి. వెరీ 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 సటిల్. ఈ మాట అర్థం కాదు మీకు. పదే పదే అదే మాట రాసుకుని చూసుకోండి. నా ఆనందం ఎవరి చేతిలో పెడుతున్నా? మా ఆయన మంచిగా ఉంటే అయిపోయింది, నీ ఆనందం మీ ఆయన చేతిలో పెట్టేశావు. నా కొడుకు చదివేసుకుంటే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి నీ కొడుకు చేతిలో పెట్టేశావు. ఆ ఇల్లు కట్టేసుకుంటే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టావు. నా గనక ఈ డిగ్రీ వచ్చేస్తే నీ ఆనందాన్ని తీసుకెళ్ళి ఆ డిగ్రీలో పెట్టావు. నీ ఆనందము, నీ జాయ్ఫుల్నెస్, నీ ఉత్సాహము నీ దగ్గరే పెట్టుకో. ఎప్పుడూ హ్యాపీగా ఉండడం అనేది నీ చేతుల్లో ఉండాలి. ఒకడెవడో తిట్టాడు, వాడు నన్ను ఎందుకు తిట్టాడు అనేసరికి నీ ఆనందాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టావు. వాడు ఒకవేళ నిన్ను పొగిడితే నువ్వు ఆనందంగా ఉంటావు, లేదంటే నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు కదా. అందుకని నీ జీవితాన్ని నీ చేతిలో పెట్టుకో. వాడిని తిడితే అప్పుడు ఫైట్ చేయి, తప్పులేదు. వాడిని తిడితే అప్పుడు మాటలు అనేయి, కానీ అదే తలుచుకుని బాధపడకు. ఎందుకంటే నీ ఆనందాన్ని వేరే వాడికి ఇవ్వద్దు. వెరీ 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 ఫస్ట్ ఇంపార్టెంట్, అటాచింగ్ యువర్ జాయ్ టు సమ్వన్ ఎల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. నీ ఆనందాన్ని బయట వెతుక్కోవడం మానేసే మిత్రమా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఆనందం ఎప్పుడు పోతుంది తెలుసా? ఎప్పుడైతే ఇమాజిన్ చేస్తావో నీ ఆనందం పోతుంది. ఇమాజిన్ చేసుకోవద్దు, ఏది కూడా అతిగా ఇమాజిన్ చెయ్యొద్దు. ఇమాజినేషనే నీ ఆనందాన్ని చంపేస్తుంది. ఇమాజిన్ చేయొద్దు. ఊరికే ఆలోచించి అది అలా జరుగుంటే, మా ఆయన ఇలా ఉండుంటే, మా అంకుల్ అట్లా చేసుంటే, నాకు ఆ జాబ్ వచ్చుంటే, ఒకవేళ అలా జరుగుంటే. ఇమాజినేషన్ చెయ్యొద్దు. ఎంత ఊహించుకుంటూ నీ మైండ్లో బ్రతుకుతుంటావో అంత జీవితం చాలా దారుణంగా, బలహీనంగా తయారవుతుంది. నీ ఆనందానికి ఇమాజినేషన్ అడ్డు పెట్టద్దు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా జరిగిందనుకో, ఏం జరిగింది, నేను అనుకుంటే అయిపోతున్నాను అనిపిస్తుంది. అనుకున్నట్టుగా జరగలేదనుకో, డిప్రెషన్లోకి, డల్నెస్లోకి వెళ్తావు. అందుకని వెరీ ఇంపార్టెంట్, నీ ఆనందానికి దేనికి కూడా నీ ఇమాజినేషన్కి అడ్డు పెట్టద్దు. ఒకతను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఏదో పెద్ద జాబ్ చేద్దాం అనుకున్నాడు, సమ్ ప్రొఫెసర్ పోస్ట్ చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ ఆయనకు మంచి జాబే ఉంది, కానీ నా ప్యాషన్ సార్, అది నా లైఫ్ గోల్ సార్ అని చెప్పి అనవసరంగా పాకులాడు అటు వెళ్ళాడు, అక్కడ చేశాడు, కానీ ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతున్నాడే అని బాధపడతాడు. సో అందుకని నీ ఆనందము ఎక్కడో ఉంటుంది, ఏదో వస్తుంది, ఎందులోనో ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటూ, ఇక్కడ ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఇక్కడ, అయ్యో అక్కడ నేను చేసుకోలేకపోయినా నేను ఇక్కడ ఉన్నప్పుడు, అక్కడికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఇక్కడ, ఇలా ఆలోచించి ఊహించుకుని బాధపడకండి. జీవితానికి అంత సీన్ లేదు. హ్యాపీగా ఉండడమే జీవితం యొక్క పర్పస్. అండ్ ఇక్కడే మిరకల్ వస్తుంది. మీరు ఆనందంగా ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. అసలు అదే ట్విస్ట్ ఆఫ్ ద సెంచరీ. ఏంటంటే మీకు గుర్తుపట్టాల్సింది ఏంటంటే, అవును కదా నాకు గోల్ ఉండాలి, నేను ఒక పెద్ద కాలేజ్లో పెద్ద జాబ్ చేయాలనుకోవడం తప్ప? తప్పు కాదు. నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్ అవ్వడం తప్పు కాదు, కానీ నీ ఆనందాన్ని దానికి అటాచ్ చేయడం తప్పు. ఎప్పుడు నేను ఆనందంగా ఉన్నా, ఆ జాబ్ కూడా ట్రై చేస్తా అని అనుకున్నప్పుడు నువ్వు లైఫ్ చాలా బ్యూటిఫుల్గా లీడ్ చేస్తావు. అప్పుడు జీవితం అంతా కూడా ఆనందంగా వెళ్తుంది. అది వస్తేనే నేను ఆనందపడతాను అంటే ఈ
3-4 సంవత్సరాలు అది వచ్చేదాకా నువ్వు డిప్రెషన్లో, డల్నెస్లో నీ బ్రతుకుని ఎంజాయ్ చేయకుండా బ్రతుకుతావు. అందుకని వెరీ ఇంపార్టెంట్, ఆనందంగా ఉంటూ కావాల్సింది సాధించుకోవాలి. అండ్ ఎప్పుడైతే మైండ్ అలా ఆగుతుందో ఆనందం వస్తుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, నిద్రపోయినప్పుడు అసలు మైండ్ లేదు, హ్యాపీగా ఉంటుంది. నిద్ర లేవగానే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా. ఎప్పుడైతే మైండ్ ఆగుతుందో హ్యాపీగా ఉంటుంది. మీరు ఫుల్ బిజీ వర్క్లో ఉన్నారు, ఓ చోటుకు వచ్చి అబ్బా అని కూర్చోగానే మైండ్ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. నీ మైండ్ ఎప్పుడైతే ఆగుతుందో హ్యాపీగా ఉంటుంది. నీ మైండ్, సినిమా చూస్తున్నాం అనుకో, ఆ సినిమాలో వాడు చూపించింది మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం కదా, అప్పుడు నీ మైండ్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే సినిమా హాల్ నుంచి బయటకు వచ్చేసి నీ రెగ్యులర్ లైఫ్లో పడిపోతామో ఏవో ఆలోచిస్తుంటాం, మైండ్ అలా తిరుగుతూ ఉండడం వల్ల నీ హ్యాపీనెస్ మళ్ళీ పోతుంది. మరి అప్పటిదాకా ఏమైంది నీ మైండ్? అప్పటిదాకా సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేసావుగా, బయటకు వచ్చాక మళ్ళీ నీ కష్టాలు గుర్తుకొచ్చాయి, బయటకు వచ్చాక నీ అప్పులు గుర్తుకొచ్చాయి, బయటకు వచ్చాక నీ భార్య పెట్టే టార్చర్ గుర్తుకొచ్చింది, నీ భర్త పెట్టే టార్చర్ గుర్తుకొచ్చింది. ఎలా? ఎప్పుడైతే మైండ్ ఆగిందో ఆనందంగా ఉంది. ఈ విషయం తెలుసుకుని మన ఋషులు, మునులు వీళ్ళంతా ఏం చేయద్దురా బై, మైండ్ని ఆపు చాలు, నీకు ఆటోమేటిక్గా లోపల నుంచి DHT అనే ఒక గాడ్ పార్టికల్, అమృతము అంటారు చూసారా, అమృతం ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఆ మైండ్ని ఆపడం మాత్రమే ప్రాక్టీస్ చేయాలి, అది ప్రాక్టీస్తోనే వస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటితో పాటు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ మైండ్ని స్టాప్ చేయాలి అంటే మెథడ్స్ ఉన్నాయి, మెథడాలజీ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. నీ మనస్సు ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయనీయకుండా నేను ఒక పక్కన తోసేస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయడం మాత్రం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా జాయ్ఫుల్గా ఉంటావు తెలుసా, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటావు. ఏంటంటే లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా నేను నేర్చుకుంటా, నేను ప్రాక్టీస్ చేస్తా, నేను దానిలో ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటా, అది వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ అనే మైండ్ సెట్తో ఉంటే ఆటోమేటిక్గా నీ బాడీ జాయ్ఫుల్లోకి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఉత్సాహంగా ఉంటాం, ఆటోమేటిక్గా జీవితం మంచిగా రంగులమయంగా మారుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనందంగా ఉండడము, ఆనందంగా ఉన్నట్టు నటించడము వేరు వేరు. చాలామంది ఏమనుకుంటారు, జాయ్ఫుల్గా ఉండాలంటే వీకెండ్ వచ్చాక ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు. వీకెండ్ వచ్చాక ఎంజాయ్ చేస్తాను, సాటర్డే సండే బాస్ ఎంజాయ్ చేద్దామంటే మిగతా 5 రోజులు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే దరిద్రమైన బ్రతుకుతూ ఎప్పుడవుతుందిరా బాబు సాటర్డే సండే అనే దుస్థితిలో బ్రతుకుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ ఆనందంగా ఉంటే సాటర్డే సండే ఉన్నా ఆనందంగా ఉంటారు, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయినా బాగానే ఉంటారు కదా. సో అందుకని ఆనందంగా ఉండడానికి వెరీ ఇంపార్టెంట్, ఒక రోజు ఒక ముహూర్తము అలా జరిగితే ఆనందంగా ఉంటానని పెట్టుకోవద్దు. వీకెండ్స్ ఆనందం కోసం పెట్టుకోవద్దు, లైఫ్ అంతా ఆనందంగా ఉండడానికి పెట్టండి. ఎవరికి ఆనందం దూరం అవుతుందంటే ఫిక్స్డ్ మైండ్ ఉన్నవాడికి ఆనందం దూరం అవుతుంది. ఈ ఫిక్స్డ్ మైండ్ కొన్ని విషయాల్లో పెట్టుకున్న వాళ్ళకే ఆనందం దూరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కాఫీ తాగుదాం అనుకున్నావు, ఓకే, నీ ఇంట్లో అమ్మో, వైఫో, పిల్లలు ఎవరో చల్ల కాఫీ తెచ్చిచ్చారు, నీకు నచ్చలే, నాకు ఇంత వేడి కాఫీ తాగాలనిపిస్తే ఏంటి ఇట్లా ఇచ్చినావు అని చెప్పి అరుస్తావు. అదే సేమ్ నువ్వు కాలనీ ప్రెసిడెంట్ దగ్గరకో లేకపోతే సీఎం దగ్గరకో PM దగ్గరకో వెళ్ళావు, ఆయన చల్ల కాఫీ వచ్చి చేతిలో పెట్టాడు, నువ్వు ఎట్లా ఉందేంద్రా నీ ఫేస్ అని వాడికి ఇచ్చి కొడతావా? ఇవ్వవు కదా, నోరు మూసుకుని అబ్బా చాలా బాగుందని తాగేసి వస్తావు కదా. నువ్వు ఎప్పుడైతే దీన్ని అర్థం చేసుకోగలుగుతావో, సిచ్యువేషన్కి తగ్గట్టుగా నువ్వు మారగలుగుతున్నావో నీకు తెలిసిపోతుందో, అప్పుడు అన్నిటినీ సమానంగా సమభావంతో చూడడం స్టార్ట్ చేస్తావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది రావాలి అంటే అభ్యాసము, వైరాగ్యము, ప్రాక్టీస్ అండ్ అన్నిటి మీద ఒక టైప్ ఆఫ్ నాన్ సెన్సిటివ్ ఆలోచన ఉండాలి. అంటే ఇది ఉంటేనే బాగుంటాను, ఇది జరిగితేనే హ్యాపీగా ఉంటాను, ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటాను అని ఎప్పుడూ పెట్టుకోవద్దు. అండ్ నీ కోరికల్ని తీర్చుకుంటూనే కోరికలకి అంటుకుని ఉండకూడదు అని తెలుసుకుంటావు. ఇది తెలుసుకున్న రోజున నీ లోపల ఆటోమేటిక్ జాయ్, ఆనందము లోపల నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. జాయ్, నీ ఉత్సాహము, నీ ఆనందానికి ముఖ్య కారణము నువ్వే. అందుకని నీ లోపలే ఈ ఆనందాన్ని జనరేట్ చేసుకోవాలి. పదే ఆలోచనలో పడద్దు. అండ్ ఒకవేళ ఆలోచనలో పడుతుంటే తొందరగా బయటపడండి. ఎందుకంటే అందులో పడిపోయావా, ఆ గోతులోకి దిగావా, లోపలికే వెళ్ళడం, బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. సో వెరీ ఇంపార్టెంట్, నీ ఆనందాన్ని వీకెండ్కి పోస్ట్పోన్ చేయొద్దు. ప్రతి క్షణం, ప్రతి సిచ్యువేషను, ప్రతి సందర్భంలో హ్యాపీగా ఉంటాను ఫస్ట్, దెన్ అన్నీ సాధించుకుంటాను నెక్స్ట్
అని పెట్టుకుంటే, ఏదైనా సాధిస్తే హ్యాపీగా ఉంటా కాదు, అన్నీ సాధించడానికి ట్రై చేస్తుంటా, బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అని పెట్టుకోండి. చాలా బాగుంటుంది లైఫ్. ఇది ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పింది. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.